ఈ రోజు సండే డబుల్ ధమాకా అంటే ఐపీఎల్ లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం 3:30 కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య 28వ మ్యాచ్ జరగనుండగా రాత్రి 7:30 29వ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. అయితే రాత్రి 7:30 జరిగే చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ వాంకెడే వేదికగా జరగనుంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత ధోని, రోహిత్ శర్మ కెప్టెన్ గా లేకుండా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తొలిసారి తలపడుతున్నాయి. ఇక ఇరు జట్లు కూడా తమ చివరి మ్యాచ్ లో ఈ సీజన్ లో విజయం సాధించి జోరు మీద ఉన్నాయి. అయితే ఈ సీజన్ లో 4వ విజయం కోసం సిఎస్కే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగుతుండగా 3వ విజయం కోసం ముంబై ఇండియన్స్ ప్రయత్నం చేయనుంది. దీంతో ఈ రోజు జరిగే మ్యాచ్ ఎంతో రసవత్తరంగా సాగనుంది. అందులోనూ బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న వాంకెడే స్టేడియంలో పరుగుల వరద పారడం ఖాయం. అయితే ఇరు జట్లలో బ్యాటింగ్ పరంగా అద్భుత ఆటగాళ్లు ఉన్నప్పటికీ బౌలింగ్ లో చెన్నై కంటే ముంబై ఇండియన్సే స్ట్రాంగ్ గా ఉందనే చెప్పాలి. మొత్తానికి ఈ మ్యాచ్ కోసం గ్రౌండ్ అభిమానులతో పోటెత్తడం ఖాయం. అయితే ఈ సీజన్ లో 5 మ్యాచ్లు ఆడిన చెన్నై 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్ల్లో నెగ్గి 7వ స్థానంలో నిలిచింది. హ్యాట్రిక్ ఓటముల తర్వాత ముంబై తిరిగి గెలుపు బాట పట్టింది. ఈ క్రమంలోని ఈ హై వోల్టేజ్ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే సొంత గడ్డపై విజయాలు సాధిస్తున్న చెన్నై ఇతర మైదానాల్లో మాత్రం తేలిపోతుంది. ముంబై గడ్డపై విజయం సాధించి జైత్రయాత్ర కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ఇక మరోవైపు సొంత గడ్డపై హార్దిక్ సేన హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని పట్టుదలగా ఉంది. ఇకపోతే హెడ్ టు హెడ్ రికార్డును బట్టి చూస్తే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ముంబై, చెన్నై 36 సార్లు తలపడ్డాయి. ముంబై ఇండియన్స్ 20 మ్యాచ్ల్లో నెగ్గగా సిఎస్కే 16 మ్యాచ్ల్లో గెలిచింది.